మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘనపురం గ్రామంలో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పేద కుటుంబాలకు స్వంత గృహ కళను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ 5 లక్షల ఆర్థిక సహాయంతో తమకు సొంత ఇళ్లు కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్కి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే. హాయ్, ఏం పేరు? అన్ని బిల్డింగ్లు వచ్చాయి. రామనాథ్ దగ్గర మంచిగా కొద్దిగా అందరు వస్తారు కొద్దిగా రా. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చేస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచిగా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఘనపురంలో, అదేవిధంగా లింగాపూర్ తండలో మా మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇనాగ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ గారు, అదేవిధంగా పోచారం మున్సిపాలిటీ శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి గారు, రూప్ సింగ్ నాయక్ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున మేము కోరేది ఏంటంటే, పేదవాని ఇంట్లో ఈరోజు చూస్తా ఉన్నా నేను, వాళ్ళ కళ నెరవేర్చింది. గత ప్రభుత్వము 10 సంవత్సరాల అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేయలేని పని, జిల్లాలోనే మా నియోజకవర్గంలో 3500 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దానితో పాటు ఇందిరమ్మ ఇండ్లు, దానితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా 700 ఇండ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మా ముఖ్యమంత్రి గారు. ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గెలిచిన ఎమ్మెల్యే ఇంట్లో వండుకుండు, గెలిచిన ఎంపీ ఇంట్లో వండుకుండు, ఓడిపోయిన వాళ్ళమందరం కూడా ఈ ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు ఏం కావాలో కోరుకుంటూ ప్రజలను ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళకు మేము బట్టలు పెట్టి ఇంటికి వస్తే మీరే చూస్తూ ఉన్నారు. అగో అమ్మ ఇప్పటిదాకా అయిపోయింది. అమ్మ ఇట్రా, సుగుణమ్మ ఏం జరిగిందో చెప్పు, ఏం జరిగిందో అమ్మని అడుగు. ఇప్పటిదాకా సుగుణమ్మ కానీ మిగతా అమ్మలందరూ కూడా మాట్లాడండి. మీరు వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. బ్రహ్మాండంగా ఒక్క మున్సిపాలిటీలో ఘట్కేసర్ ఓన్లీ మున్సిపాలిటీలో 700 నుంచి 800 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆదిలాబాద్లో కూడా ఇంకా ఇవ్వాలి, ఔషాపూర్లో ఇవ్వాలి, అంక్షాపూర్లో ఇవ్వాలి, ఘట్కేసర్లో మా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామం ఈనాడు ఘనపురం లింగాపురంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాలు చేసుకోవడం చాలా సంతోషంగా, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మేడ్చల్ ముద్దుబిడ్డ వజ్రేష్ అన్న గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి, మా మాజీ సర్పంచ్లు
రూప్ సింగ్ నాయక్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, మమత మహేష్ గౌడ్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య గారికి, మా మున్సిపల్ అధ్యక్షుడు మామిళ్ళ ముత్యాల గారికి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, మాజీ వార్డు మెంబర్లకు, మాజీ కౌన్సిలర్లకు అందరికీ ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషం. నేను ఈ ఊళ్ళో పుట్టినందుకు, నేను ఎన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో చేసినందుకు మా వజ్రేష్ అన్న